హాయ్ అండి అందరికీ మన ఛానల్ ఇంకో కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. అదే ఫ్రూట్ సలాడ్. దీని ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 కప్స్ పాలు పోసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని పాలు బాగా మరిగనివ్వాలండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది మనకి డిమార్ట్ లో కానీ ఏ షాప్ లోనే ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఇందులోని పౌడర్ లో కొన్ని పాలు పోసుకొని మనం బాగా ముద్దలు లేకుండా పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మనకి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం పాల్లో ఒక స్పూన్ పెట్టుకొని ఇలా మేగడ కట్టుకుని ఇలా స్పూన్ తో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం కలిపిన తర్వాత పాలు మరిగిపోయాయి కదా, ఇందులో మనం ఇప్పుడు షుగర్ వేసుకుందాము. నేను 7 టేబుల్ స్పూన్ వేసానండి. మీకు కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ షుగర్ మొత్తం మనకు బాగా కరిగేలా ఇలా స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి షుగర్ మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఇది మనం మొత్తం అందులో వేసుకొని మనం మొత్తం ఇలా చేతితోటి బాగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అసలు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మనం కలపడం మానేస్తే మళ్ళీ ముద్దలు కట్టేసి బాగోదు. ఇలా మనం కలుపుతుంటే 10 మినిట్స్ లోనే రెడీ అయిపోద్ది. చూడండి దగ్గర పడుతుంది కదా. ఇలా మనకి దగ్గర పడుతూ ఉంటే ఇంకో 5 మినిట్స్ ఇలా మనకి బాగా దగ్గర పడే వరకు మరిగినిద్దాము. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు పైన మేగడ అనేది కట్టుకుంటే బాగా వస్తుందండి. చూడండి ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మన స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నది ఇలా చూడండి, ఇలా చల్లగా అయిపోయినది ఇలా ఉంటుంది మనకి. ఇందులో మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. నా దగ్గర ఈ 3 రకాలు ఉన్నాయి కాబట్టి ఇవి 3 వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఏ ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు ఇందులోని. ఇలా మొత్తం మనం ఇందులో కలిసిలా బాగా స్పూన్తో మిక్స్ చేయాలండి. ఇలా రెడీ అయిపోయింది. మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్తీగా ఉండే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.